పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఇవి కేవలం రాజకీయ పార్టీల మధ్య జరిగే యుద్ధం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి దౌర్జన్యానికి మధ్య జరుగుతున్న ఒక భయంకరమైన పోరాటం. ఓటు వేయడానికి వెళ్లిన ఓటరు చేతికి అత్తరు పూసి ఆ వాసనను బట్టి వాళ్ళు ఎవరికి ఓటు వేశారో కనిపెట్టి వాళ్లను కొడతారంటే ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో ఉందో మీరే ఊహించుకోండి. బెంగాల్లో ఓటు వేయడం అంటే ప్రాణాలతో చెలగాటమాడటమే అని చాలా మంది ఎందుకంటారో తెలుసా? ఒక రిపోర్టులో స్థానిక ప్రజలు ఒక భయంకరమైన నిజాన్ని బయటపెట్టారు. తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ కార్యకర్తలు ఈవీఎం మెషిన్లలోని ఒక నిర్దిష్ట గుర్తుకు సంబంధించిన బటన్ పై ఒక రకమైన అత్తరు అంటే పర్ఫ్యూమ్ పూస్తారట. ఓటు వేసి బయటకు వచ్చిన తరువాత ప్రతి ఓటరు చేతిని వాసన చూస్తారట. ఎవరి చేతికైతే ఆ అత్తరు వాసన వస్తుందో వాళ్ళు టీఎంసీకి వ్యతిరేకంగా ఓటు వేశారని అర్థం చేసుకుని వాళ్లపై దాడులు చేస్తారు. ఈ భయంకర వాతావరణానికి ఆజ్యం పోసేలా టీఎంసీ నాయకులు బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నారు. బెహలాపూర్వ నియోజకవర్గానికి చెందిన టీఎంసీ అభ్యర్థి సుభాషిష్ చక్రవర్తి ఒక సభలో మాట్లాడుతూ, నేను చెబుతున్నా హిందువులను ఓటు వేయనివ్వకూడదు అని అన్నారు. ఒక రాజకీయ నాయకుడు మన దేశంలో ఒక వర్గాన్ని ఓటు వేయొద్దని బహిరంగంగా చెప్పడం ఎంత పెద్ద నేరం. ఈ అరాచకాలను, ఈ భయానక వాతావరణాన్ని చూసి ఈసారి భారత ఎన్నికల సంఘం 2 అతిపెద్ద చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది. మొదటిది, ఇప్పటి వరకు బెంగాల్లో పోలింగ్ బూత్ వద్ద క్యూ లైన్లను, ఓటర్ల గుర్తింపును రాష్ట్ర పోలీసులు చూసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ అధికారాన్ని పూర్తిగా తొలగించారు. ఇకపై పోలింగ్ బూత్ లోపల మరియు బయట పూర్తి బాధ్యత కేంద్ర బలగాలైన సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ చేతిలోనే ఉంటుంది. వాళ్లే క్యూలను నియంత్రిస్తారు. వాళ్లే ప్రతి ఓటరు గుర్తింపు కార్డును పరిశీలిస్తారు. ముఖ్యంగా బురఖా ధరించి వచ్చే మహిళల గుర్తింపును ఒక మహిళా సిఏపిఎఫ్ అధికారిని స్వయంగా పరిశీలించిన తరువాతే ఓటు వేయడానికి అనుమతిస్తారు. దీనివల్ల ఒకే వ్యక్తి పదే పదే బురకా వేసుకుని వచ్చి దొంగ ఓట్లు వేసే వ్యవస్థకు పూర్తిగా అడ్డుకట్టపడుతుంది. ఈ ఒక్క నిర్ణయంతో టీఎంసీ పునాదులు కదిలిపోయాయని, అందుకే మహువా మొయిత్రా నుండి మమతా బెనర్జీ వరకు అందరూ భయపడిపోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఎన్నికల సంఘం ప్రయోగించిన 2వ అతిపెద్ద బ్రహ్మాస్త్రం ఓటర్ల జాబితా ప్రక్షాళన. మీరు విన్నది నిజమే. పశ్చిమ బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR అనే ప్రక్రియ ద్వారా ఏకంగా 90,66,000 దొంగ ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించారు. ఇది ఎంత పెద్ద సంఖ్య అంటే చాలా రాష్ట్రాల మొత్తం ఓటర్ల సంఖ్య కంటే ఇది ఎక్కువ. ఈ 90 లక్షల ఓట్లు ఎలా వచ్చాయి? చనిపోయిన వారి పేర్లు, ఒకే వ్యక్తికి వేర్వేరు చోట్ల ఉన్న ఓట్లు, అసలు ఉనికిలోనే లేని దొంగ ఓటర్లు, ఇలా ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన ఈ చెత్తను ఎన్నికల సంఘం ఈసారి పూర్తిగా ఏరిపారేసింది. మొదటి దశలో 58 లక్షల పేర్లను తొలగించారు. ఆ తర్వాత మరో 5.4 లక్షలు. ఇక చివరిగా కోర్టుల ద్వారా జరిగిన విచారణలో మరో 27 లక్షల పేర్లను తొలగించడంతో మొత్తం సంఖ్య 90 లక్షలు దాటింది. ఈ 90 లక్షల దొంగ ఓట్లతోనే ఇన్నాళ్లు టీఎంసీ గెలుస్తూ వస్తోందని, ఇప్పుడు ఆ ఓటు బ్యాంకు మొత్తం తుడిచిపెట్టుకుపోవడంతో మమతా బెనర్జీ ఓటమి ఖాయమైందని బీజేపీ ఆరోపిస్తోంది. ఒకవైపు ఓటర్లను భయపెట్టి హిందువులు ఓటు వేయొద్దని చెప్పే నాయకులు, మరోవైపు కేంద్ర బలగాలతో 90 లక్షల దొంగ ఓట్లను తొలగించి పారదర్శకమైన ఎన్నికల కోసం ప్రయత్నిస్తున్న ఎన్నికల సంఘం. ఈసారి బెంగాల్ ప్రజలు ఎలాంటి భయం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోగలరా? ఈ చారిత్రాత్మక మార్పులతో పశ్చిమ బెంగాల్లో నిజమైన ప్రజాస్వామ్యం గెలుస్తుందని మీరు నమ్ముతున్నారా? ఈ మొత్తం పరిణామంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి గ్రౌండ్ రియాలిటీ విషయాలు అందరికీ తెలియాలంటే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.